నీ ఆనందం ఎక్కడుందో నాకు అర్థమైంది. యమజ ప్రేమలోనే నీ ఆనందం ఉంది. నేను మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సింది. తప్పు చేశాను. ఇక ఎలాంటి తప్పు జరగనివ్వను అర్జున్. రామ్మా. ఇద్దరు చిలక గోరింకల్లాగా హ్యాపీగా కలిసి జీవించండి. అత్తయ్య ఏంటి నా ప్లాన్ రివర్స్ చేస్తుంది? ఎందుకు మా ఇద్దరిని కలపాలనుకుంటుంది? నాన్న అర్జున్, జరిగిందేదో జరిగిపోయింది. రండి మన ఇంటికి వెళదాం. అయ్యో బాబోయ్, యమజ వాళ్ళింటికి వెళితే నా జీవితం నాశనమైపోతుంది. రండి. ఆగండి. నేను నా కూతుర్ని మీ ఇంటికి పంపను. ఇదేంటి మధ్యలో వచ్చి రూపాయికి 10 రూపాయలు యాక్టింగ్ చేస్తుంది? అయినా నేను వెళ్తే దీనికేంటి నష్టం? అలగారు, ఏమైంది? ఎందుకు పంపకూడదనుకుంటున్నారు? మీ ఇంట్లో నన్ను నా కూతుర్ని కలిపి కొట్టారు. నా కూతురు యమజ మీద మర్డర్ అటెంప్ట్ ప్లాన్ చేశారు. అలాంటిది మిమ్మల్ని ఎలా నమ్మేది నేను? మీరు ఒక్క రోజులో మారిపోయారంటే నమ్మకం కలగడం లేదు. ఇక్కడ మా ముందు మంచిగా నటించి మీ ఇంటికి తీసుకువెళ్ళి నా కూతుర్ని ఏమైనా చేస్తే? చూడండి, నటించడం నాకు తెలీదు. కోపం అయినా ప్రేమైనా ఒకేలా ఉంటుంది. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి చెప్పడం నాకు చేత కాదు. మీ కూతురికి ఏమీ కాదు, నాది బాధ్యత. నన్ను నమ్మి నాతో పంపించండి. మీరెన్ని చెప్పినా నా కూతుర్ని మీతో పంపడానికి నాకు భయం వేస్తోంది. అమ్మా, అత్తయ్య చెప్పింది కూడా నిజమే కదా. జరిగిన సంఘటనల వల్ల ఆవిడలా భయపడుతున్నారు. నేను కొంతకాలం ఇక్కడే ఉంటాను. అర్జున్, నువ్వు లేని ఇంట్లో నేను ఉండలేకపోతున్నాన్రా. ప్లీజ్ నాతో వచ్చే నాన్న. అని ఆ ఇల్లైతే ఏంటి, ఈ ఇల్లైతే ఏంటి? అర్జున్ బాబు యమజ కలిసి ఉండాలి. వాళ్ళ సంతోషాన్ని చూస్తూ నువ్వు కూడా ఆనందంగా ఉండాలి, అంతే కదా? నువ్వు కూడా ఇక్కడే ఉండు, తప్పే ఉంది. ఇది కరెక్ట్ అమ్మా. మేము అక్కడికి రావడం కంటే నువ్వు కొంతకాలం ఇక్కడే ఉండడం మంచిది కదా. అత్తయ్య గారికి కూడా ధైర్యంగా ఉంటుంది. అని నీతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటాలే. ఏమేంజా, మేమిక్కడే ఉంటే నీకేమన్నా ప్రాబ్లమా? లేదు, నాకే ప్రాబ్లం లేదు. ఇక్కడే ఉండండి.